హాయ్ అందరికీ. టైలరింగ్ షాప్ అండి, ఇంటి పక్కనే. తను పద్మ. టైలరింగ్ చాలా బాగా చేస్తుంది. బ్లౌజెస్ అవి బాగా స్టిచ్ చేస్తుందండి. థ్రెడ్ పైపింగ్ వేస్తుంది, ఇన్విజిబుల్ పైపింగ్ అంటారు కదా, అది ఎలా కుట్టాలో మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో తీశాను. మామూలుగా అయితే మనం ఇలా థ్రెడ్ పైపింగ్ వేసినప్పుడు సింగిల్ పాదంతో కుట్టుకుంటాం కదా, కానీ ఇలా డబుల్ పాదంతో కూడా వేయచ్చు అంటండి. ఇలా మనం బ్లౌజ్కి ఏ కలర్ పైపింగ్ వేయాలనుకుంటున్నామో అది క్రాస్ ముక్క తీసుకుని ఇలా థ్రెడ్ పెట్టుకుని ఇలాగా డబుల్ పాదంతో కూడా ఇలా కుట్టచ్చండి. ఇలాగా పెట్టుకుని నీట్గా కుట్టుకోవాలి. మనకి నెక్ ఎంత లెంత్ ఉందో చూసుకుని అంత థ్రెడ్ పైపింగ్ ఇలా ఏ కలర్ వేస్తామో దాంతో ఇలా రెడీ చేసుకోవాలండి. చాలా నీట్గా వచ్చింది. ఇలా మొత్తం అంతా కుట్టుకోవాలండి. నెక్కకి సరిపడినంత, హ్యాండ్స్కి నెక్కకి మొత్తం పైపింగ్ తయారు చేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక పాదం వరుస ఖర్చు ఉంచుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం స్టిచ్ చేసుకునే బ్లౌజ్ ఉంది కదా, దానికి ఇలాగా పైన పెట్టుకుని నెక్ చుట్టూ కుట్టుకోవాలి. ఇది స్క్వేర్ నెక్ బ్లౌజ్ అండి. స్క్వేర్ నెక్ బ్లౌజ్ ఎంత నీట్గా వచ్చిందో చూసారా పైపింగ్. ఇది ఇన్విజిబుల్ పైపింగ్ కదా, దానిపైన ఇలాగా లైనింగ్ క్లాత్ క్రాస్ ముక్కలు కట్ చేసుకుని అతుక్కుని ఒక సైడు స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఒక అంచు ఇలా మనకి నెక్ ఎంత లెంత్ ఉందో అంత ముక్క ఇలా రెడీ చేసుకుని ఆ పైపింగ్ పైన ఇలా కుట్టుకోవాలండి. తర్వాత దీన్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకుని హెమ్మింగ్ చేసుకోవాలి. ఇలా నీట్గా మొత్తం నెక్ ఎంత ఉందో అంతా కూడా ఇలా లైనింగ్ క్లాత్ తోటి ఇలా స్టిచ్ చేసుకోవాలి మెడ చుట్టూ. ఇలా అంతా అయిపోయాక మళ్ళీ పైన గోటు పక్కనలాగా స్టిచ్చింగ్ వేసుకోవాలండి. టైలరింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి, అందుకే ఇది కూడా మీ అందరికీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారని వీడియో పెట్టాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా మెన్షన్ చేయండి. ఖాళీ టైంలో టైలరింగ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టమైన హాబీ అండి. బాయ్ అండి.